టీవీ15 న్యూస్ కి స్వాగతం. మొన్న ఆన్లైన్లో జరిగిన SA1 పేపర్ మ్యాథ్స్ ఎగ్జామ్ ప్రారంభించిన గంటలోనే ప్రశ్నపత్రం లీక్ అయిందని, దీనికి ప్రధానమైన కారణం పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యమే. దీనికి నైతిక బాధ్యత వహించాల్సింది కూడా ఆ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. విద్యాశాఖ మీద ఎలాంటి పట్టు ఆయనకి లేదు. ఆ శాఖ మినహాయించి మిగతా అన్ని శాఖల్లో వేలు పెట్టి ఒక షాడో ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తూ ఉన్నారన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ కారణమైన వారిపై వెంటనే SA1 పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీకి కారణమైన వారిపై వెంటనే SA1 పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కారణమైన వారిపై వెంటనే పాఠశాల విద్యార్థులకు SA1 పరీక్ష ప్రారంభమైంది మొన్న 11వ తారీఖు నుంచి. మొన్న జరిగిన మ్యాథ్స్ ఎగ్జాము ఆన్లైన్లో ఎగ్జామినేషన్ పేపర్ వచ్చింది. పరీక్ష ప్రారంభమైన గంటలోపే ప్రశ్నాపత్రం ఆన్లైన్లో యూట్యూబ్లో వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యమే. దీనికి నైతిక బాధ్యత వహించాల్సింది కూడా ఆ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారికి విద్యాశాఖ మీద ఎటువంటి అజమాయిషి కానీ, పట్టు కానీ, నియంత్రణ కానీ లేదు. ఆయన ఆ శాఖ మినహాయించి మిగతా అన్ని శాఖలో వేలుపెట్టి ఒక షాడో ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ SA1 పరీక్షలను కూడా, అర్ధ సంవత్సరం పరీక్షలను కూడా సమర్థవంతంగా పటిష్టంగా నిర్వహించలేని ప్రభుత్వం 10వ తరగతి పరీక్షల్ని ఏ విధంగా పకడ్బందీగా నిర్వహించగలుగుతుందనే అనుమానాలు ఈరోజు తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఉన్నాయి. పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే 10వ తరగతి విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఒక భయాందోళన నెలకొని ఉంది. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. కాలయాపన పేరుతోటి కమిటీలు వేసి కాలయాపన చేస్తూ ఉంది ప్రభుత్వం. నిజంగా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఏమాత్రం సమీక్ష సమావేశాలకే పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడ నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. గత 6 నెలల్లో విద్యారంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాడు నేడు మనబడి పేరుతోటి ప్రభుత్వ పాఠశాలని చాలా కార్పొరేట్కి ధీటుగా సుందరంగా తీర్చిదిద్దారు. ఈరోజు 15,000 రూపాయలు తల్లికి వందనం ఇస్తామని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 6 నెలలైనా తల్లికి వందనం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. CBSE ఇంగ్లీష్ మీడియం సిలబస్ తొలగించారు, టోఫెల్ రద్దు చేశారు. మొత్తం జగనన్న విద్యా కానుక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జూన్లోనే ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ లేకుండా విద్యారంగాన్ని సర్వం నీరుగార్చే పద్ధతి ఉంది. మొత్తానికి ఈ ప్రభుత్వంలో, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే లీకేజీలు జరిగాయి, మళ్ళీ లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. లీకేజీలకి ఆరాధ్యుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నా కానీ పేపర్లు లీక్ అవుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందుకని SA1 పరీక్ష పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని వైఎస్ఆర్ విద్యాసంఘం డిమాండ్ చేస్తుంది.